నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాటలు వెన్నెముక సమస్యలు, డిస్క్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఇవి ఎందుకు వస్తుంటాయి? ఇవి రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ ఇలాంటి సమస్యలే కనుక వస్తే చికిత్సలేంటి? దానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలేంటి? న్యాచురల్గా ఎలాంటి ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు? మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి సపరేట్ ఉంటాయి. ఏజ్కి సంబంధం లేకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమో స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్క్ బల్జ్, డిస్క్కి సంబంధించిన ప్రాబ్లం. యాక్చువల్గా మీ అబ్జర్వేషన్, మీ ఎక్స్పీరియన్స్లో అవి ఎలా ఉన్నాయి డాక్టర్? ఇప్పుడు నడుము నొప్పి చాలామందికి వస్తూ ఉంది. యువకులకు నడుము నొప్పికి ప్రధాన కారణం డిస్క్. డిస్క్ అనగా పూసల మధ్యలో కుషన్ లాంటిది ఉంటుంది. ఆ కుషన్ పక్క జరిగిపోతుంది. పక్క జరిగి నరం మీద ఒత్తిడి చేయటం వల్ల నొప్పి వస్తుంది. ఇంకా డిస్క్ ఇంకా ఎక్కువగా జరిగితే నరం మీద మరింత ఒత్తిడి చేస్తే ఆ నొప్పి నడుము నుంచి ప్రారంభించి పెరుదల వెనుక నుంచి తొడ వెనుక భాగము, మోకాలు వెనుక భాగము, పిక్కల మీదుగా అరిపాదం వరకు వచ్చేసింది. దీన్ని సయాటికా అంటారు. నడుముతో ప్రారంభమై అరికాలు వరకు వచ్చేదాన్ని. అంటే పూర్తిగా అందరికి రావాల్సిన అవసరం లేదు. కొంతమందికి నడుముతో మొదలెట్టి మోకాలు తొడ దాకా వస్తుంది, కొంతమంది పిక్కల దాకా వస్తుంది, కొంతమంది పాదం దాకా వస్తుంది. అంటే మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ చూపిస్తుంది. సయాటికా ఒక పక్క రావచ్చు, రెండు పక్కలు రావచ్చు. ఇది రావడానికి కారణం ఏంటంటే బరువు అధికంగా ఉండే వాళ్ళకి డిస్క్ పక్కకు తొలుగుతుంది. 70 కేజీలు దాటి ఉంటే ఈ డిస్క్ పక్కకు తొలగే అవకాశం ఉంది. మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా లావు పెరుగుతారు, స్థూలకాయం ఉంటుంది. కనుక థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయించుకుంటే థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే బరువు తగ్గుతారు. బరువు తగ్గితే డిస్క్ మళ్ళీ వెనక సర్దుకుంటుంది. ఈ విధంగా యువతని చాలా బాధ పెడతా ఉంది. వాళ్ళేమో ఆఫీస్కి వెళ్ళలేరు. ఇది గుంతలున్న రోడ్ల మీద బైక్ మీద ప్రయాణం చేసినప్పుడు ఇది చాలా ఇబ్బంది. ఆటోలో కానీ, బైకులో కానీ, బస్సులో కానీ మనము గుంతల రోడ్లో ప్రయాణిస్తే మనం నడుము నొప్పి వద్దంటే వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది అలవాటు లేని పని చేస్తారు, బరువు మోస్తారు. మామూలుగా స్టెప్నీ ఉంటుంది. స్టెప్నీకి ఇట్లా లేపినప్పుడు నడుము పట్టేస్తుంది. లేకపోతే ఏదైనా అలవాటు లేని పని, ఎవరో వచ్చారు లేపయ్యా అంటే అలవాటు లేని పని ఎత్తితే నడుము పట్టేసిందంట. నడుము పట్టేయటం అంటే డిస్క్ పక్క జరిగిపోతుంది. ఆ విధంగా బరువు మనకు అలవాటు లేదు ఎత్తటం, అట్లాంటి పనులు చేయకూడదు. 50 కేజీలు 60 కేజీలు బరువు మోసినా అలవాటు లేని పని చేస్తే డిస్క్ పక్క తొలిగిపోతుంది. ఇక పెద్ద వయసులో ఈ ఎముక అరుగుదల ఉంటుంది, కాల్షియం లోపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ నరాల మీద ఒత్తిడి, నడుము నొప్పి వస్తుంది. ఇంకా కొంతమందికి ఈ పూసల్లో టీబీ ఉన్నప్పుడు నడుము నొప్పి రావచ్చు. అట్లాగే మగవారిలో కానీ స్త్రీల్లో కానీ క్యాన్సర్ ఉన్నప్పుడు, రొమ్ము క్యాన్సరు స్త్రీలలో, అట్లాగే అండకోశం క్యాన్సర్ ఉన్నప్పుడు అది ఎముకల్లోకి వచ్చి చేరుతుంది, అప్పుడు నొప్పి రావచ్చు. మగవారిలో ప్రాస్టేట్ గ్రంథి అని ఉంటుంది మూత్రాశయంలో, ఆ క్యాన్సర్ వల్ల కానీ, లేదు ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ పొగ తాగే వాళ్ళకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. దాని నుంచి వస్తే అది వచ్చి ఈ పూసల్లో కూర్చుంటుంది. క్యాన్సర్ కూడా ఉండొచ్చు. క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా నడుము నొప్పి రావచ్చు. ఇంకోటి ఏంటంటే పొట్టలో క్లోమ గ్రంథి అని ఉంటుంది. క్లోమ గ్రంథిలో రాళ్ళున్నా, క్లోమ గ్రంథి సమస్య ఉన్నా, క్లోమ గ్రంథి క్యాన్సర్ ఉన్నా అది పొట్టలో నొప్పి కాకుండా నడుము నొప్పి వస్తుంది. విశేషం ఏంటంటే ఈ క్లోమ గ్రంథి సమస్యలు ఉన్న వాళ్ళు ఎముకల డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఆ ఎముకల డాక్టర్లు ఎక్స్రేలు తీస్తుంటారు. అసలు ఎందుకంటే క్లోమ గ్రంథి వెన్నుపూసకి దగ్గరలో ఉంటుంది, వెనుక పక్క పొట్టలో లోపల గుండె లోతుగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అసలు నడుము నొప్పి అనగానే ఎంఆర్ఐ అనేది తప్పనిసరి. ఇది ఏ కారణం వల్ల వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా. డిస్క్ పక్కకు తొలగింది, ఏ మేరకు తొలగింది, ఏ మేరకు ఒత్తిడి చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ చేయాలి.
అమ్మో ఎంఆర్ఐ అంటే 8,000 10,000 ఫీజులు. దీనికి ఒక సలహా సూత్రం నేను చెప్తాను. హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ అనే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి 25%కే టెస్టులు చేస్తున్నారు. ఓకే. ఎంఆర్ఐయే కాదు, సిటీ స్కాన్లు ఏంటి ఏదైనా. మీరు మామూలుగా ₹1,00,000 టెస్టులు ఎవరైనా డాక్టర్ రాస్తే వాళ్ళు 25,000కే చేస్తారు. మనం వల్ల ఒక కార్డు తీసుకోవాలి. కనుక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రం ఉండే జిల్లాలో ఉండేవారు, మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా రాత్రిపూట రైలు ఎక్కేసి పొద్దున్నే సికింద్రాబాద్ స్టేషన్ దిగి అక్కడి నుంచి అప్సిగూడ దగ్గరే ఉంది. అప్సిగూడలో ఉంది, గచ్చిబౌలిలో ఉంది, నల్లగండలో ఉంది, కుకటపల్లిలో ఉంది. 6 కేంద్రాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. పొద్దున్నే వెళ్ళిపోయి 7:30కి వెళ్ళిపోతే ఆ కార్డు కట్టేస్తే ₹1,000 కార్డు కడితే 1,800కే ఎంఆర్ఐ చేస్తారు. ఇంకా ఎన్ని టెస్టులనే చేస్తారు. సంవత్సరం పాటు వాడుకోవచ్చు. కనుక ఎంఆర్ఐని మనం మన ఊళ్ళో చేయించుకోవాలంటే ఏముంది, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళటం, రైల్వే స్టేషన్లో దిగటం, టిఫిన్ చేయటం, రిపోర్ట్ సాయంత్రానికి మళ్ళీ ఎక్కేసేయటం. మళ్ళీ ఇంకా అక్కడ ఏమి మన రూమ్ గేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కనుక పేదవారికి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి చక్కటి అవకాశం మెడ్ ప్లస్. మీరు నెట్లో కొడితే MEDPLUS మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే వస్తుంది. అప్సిగూడలో ఉంది, సికింద్రాబాద్ స్టేషన్కి సమీపంలో ఉంటుంది. కనుక ఎంఆర్ఐ తీయాలి. ఎంఆర్ఐ తీస్తే టీబీ ఉందా, క్యాన్సర్ ఉందా, డిస్క్ ఉందా, పూసలు అరిగిపోయినాయి అన్నీ తెలిసిపోతాయి. దీనికి నడువు నొప్పి అనగానే కొంతమంది ఎముకల డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఏమో న్యూరాలజిస్టుల దగ్గరికి, న్యూరో సర్జన్ల దగ్గరికి వెళ్తారు. అసలు ఎవరి దగ్గరికి వెళ్తే మంచిది? ఎముకల డాక్టర్ ఎముకనే చూస్తాడు కానీ లోపల ఉండే వెన్నుపాము నరాలకి పెద్ద అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఈ న్యూరో సర్జన్ల దగ్గరికి వెళ్తే వెంటనే ఆపరేషన్ అంటారు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన మందులతో ప్రయత్నం చేస్తాడు. కనుక ఆర్థోపెడిక్ ఎముకల డాక్టర్ కంటే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవసరం ఉంటేనే న్యూరో సర్జరీ వెళ్ళాలి. ఆపరేషన్ అవసరం లేదు. చాలామందికి మందులతోనే నయమైపోతుంది. ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? కాలు పడిపోద్ది. ఈ కాలు పడిపోతుంది, జారిపోతుంది, ఇట్లా ఫుడ్ డ్రాప్ అంటారు. ఇక అది లేవదు. కొంతమందికి మలమూత్ర విసర్జన కంట్రోల్ తప్పుతుంది. అంటే వెన్నుపాము మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు అలా జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆపరేషన్ తప్పదు. అసలు 99% బరువు తగ్గి మనం కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, దాంతోపాటు నువ్వులు, రాగులు, చేపలు, బాయిలర్ చికెను, మటను ఇలాంటివి తినటం ద్వారా మనకు కాల్షియం లభిస్తుంది. కాల్షియం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి సమయంలో లీ ఫార్మా అనే కంపెనీ వారు సహజ సిద్ధంగా లభించే హెర్బల్ ఉత్పత్తిని ఒకదాన్ని తీసుకొచ్చారు. దాని పేరు స్పైనో కార్ట్. ఈ స్పైనో కార్ట్ అనేది ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 3 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది 3 నెలలు వాడాలి. అంటే నెలకు 90 చొప్పున 270 ట్యాబ్లెట్లు వాడాలి. దీంట్లో మనకి సహజ సిద్ధంగా లభించే పదార్థాలు పసుపులో కర్కుమెన్ ఉంటుంది, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, షల్లాకి అనే ఒక ఆయుర్వేద ఔషధం కూడా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బుకి రకరకాల మందులతో పాటు దీన్ని వాడుకోవచ్చు. రియాక్షన్స్ ఉండవు. మీరు ఇప్పటికీ ఆయుర్వేదం మందులు, హోమియోపతి మందులు వాడినా వాటితో పాటు ఇది కూడా వాడుకోవచ్చు. బెడ్ రెస్ట్ అనేది ముఖ్యం. మనం వాడే మంచం కూడా ముఖ్యం. స్ప్రింగ్ కార్డ్ మీద అసలే పడుకోకూడదు. గట్టిగా ఉండే దాని మీద పడుకోవాలి. మనం వాడే పరుపు యూఫామ్ వద్దు. కాయర్ పరుపు అయితే మంచిది. పీచుతో చేసిన పరుపు మంచిది. ఆ విధంగా మనం బెడ్ రెస్ట్ వల్ల మళ్ళీ పక్కకు తొలగిన డిస్క్ మళ్ళీ తిరిగి యథాతథ స్థానానికి వచ్చేస్తుంది. కొంతమందికి తీవ్రమైన సయాటిగా నొప్పి ఉంటుంది, బాధ పెడుతుంటుంది. వాళ్ళకి వీటితో పాటు డిస్కు లేకపోతే నడుము నొప్పి ఉన్న వారికి ఈ స్పైనో కార్డ్తో పాటు స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ ఉంది. ఇది కూడా హెర్బల్ మందే.
ఎక్కడ నొప్పి ఉందో అక్కడ రాసుకోవటమే, ఓకే. తగ్గిపోతుంది. ఈ రెండింటితో పాటు మహాబీర విత్తనాలని వన తులసి విత్తనాలు రాత్రిపూట ఒక స్పూను గ్లాసు నీళ్ళల్లో వేసి, స్టీల్ గ్లాసు నీళ్ళలో రాత్రంతా నానిన తర్వాత ఉదయం గింజలు నీళ్లు కలిపి తాగేయాలి. ఇది 3 నెలలు ఆపకుండా తదుపరి కూడా కొన్ని సంవత్సరాల పాటు వాడితే మళ్ళీ మళ్ళీ నొప్పి రాకుండా ఉంటుంది. స్పైనోకార్టు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు గింజలతో పాటు ఇంకొక ఉత్పత్తి ఇదే కంపెనీ వాళ్ళు తయారు చేశారు, లీ ఫార్మా వాళ్ళు, బోన్ రిడ్జ్. దీంట్లో కాల్షియము, విటమిన్ కే, మెగ్నీషియము, జింకు, రకరకాల ప్రకృతిలో లభించే సహజ సిద్ధమైన కాల్షియం ఉంటుంది దీంట్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, సయాటికాతో చాలామంది బాధపడుతున్నారు. దానికో మందు ఉంది, బాగా పనిచేస్తుంది. ప్రెగాబాలిన్ NT 75/10. ఓకే. ఉదయం ఒక ట్యాబ్లెట్, రాత్రి ఒక ట్యాబ్లెట్ 3 నెలల పాటు వాడాలి. 5వ 10వ వాడేసి తగ్గలేదు అనద్దు. ఈ విధంగా నడుము నొప్పికి ఆపరేషన్ లేకుండా మందులతోనే అనేక మంది, లక్షలాది మంది ఉపశమనం పొందుతున్నారు. ఈ మందులు చాలా సురక్షితమైనవి. ఇవి ఎక్కడ లభిస్తాయంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా కంపెనీ వారి వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com. లేదా 3 నంబర్లు ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి, కొరియర్ ద్వారా పంపిస్తారు. ఈ నంబర్లన్నీ స్క్రీన్ మీద కనపడుతున్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. 9100107481 910010010748 8977030218 9502897374. ఈ విధంగా నడుము నొప్పి వచ్చిన వారు మామూలు ఎక్స్రే చేస్తే ఏం ఉపయోగం ఉండదు, ఎక్స్రేలు ఏం కనపడదు. ఏదో ఆది కాలంలో ఎక్స్రేలు తీశారు, ఇప్పటికీ ఇంకొంతమంది డాక్టర్లు ఎక్స్రేలే తీస్తున్నారు. MRI హైదరాబాద్ వెళ్ళి మెడ్ప్లస్లో చేయించుకోండి, అతి తక్కువ రేటుకు వస్తుంది. ఆ MRIతో మనకు కరెక్ట్ సమాచారం వస్తుంది. ఆపరేషన్ తొందరపడద్దు, మందులు వాడండి. నొప్పి ట్యాబ్లెట్లు వాడారా, నొప్పి ట్యాబ్లెట్తో కిడ్నీలు, మూత్రపిండాలు పూర్తిగా నాశనం అయిపోతాయి. 10 రోజులు దాటి ఎవరు కూడా నొప్పుల ట్యాబ్లెట్లు, నొప్పి తగ్గించే ట్యాబ్లెట్ వాడకూడదు. ఈ మందులతో అనేక మంది, లక్షలాది మంది నడుము నొప్పి నుంచి విముక్తి పొందారని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇదొక విశేషం. కనుక ప్రకృతి ప్రసాదించిన మందులే ఈ లీ ఫార్మా కంపెనీ వారు తయారు చేసి మనకు అందిస్తున్నారు. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో స్పైనోకార్ట్ అనే ఈ మెడిసిన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే www.leehealthdomain.comలో ఆర్డర్ చేయొచ్చు, లేదా అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ స్క్రీన్ మీద నెంబర్స్ కూడా వస్తున్నాయి, వాటికి కూడా కాల్ చేసి మీ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు అండ్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.